ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధత యందు ఎలా ఉండాలో అని చెప్పి, ఘనత యందు ఎలా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధత మనకుందా? ఏమండి, తిట్టు తిడతానే ఉంటున్నాం, ప్రార్థనకు వస్తానే ఉంటున్నాం, తిట్టు తిడతానే ఉంటున్నాం, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ వాక్యాన్ని వినేస్తున్నాం. మరి బ్రతుకు మారకపోతే దేవుని చిత్తం ఎలా వస్తుంది నీలోనికి? నీ యొక్క మార్గం మారకపోతే, నీ యొక్క మాట తీరు మారకపోతే, నీ యొక్క చూపు మారకపోతే అసలు దేవుని చిత్తంలో పరలోక రాజ్యం ఎలా వెళ్ళిపోతావు? దేవుని రాజ్యానికైనా మనం వెళ్ళేది వాక్యం వినేది అమ్మ, అంతేనా? ఎందుకు కూర్చున్నాం? దేవుని రాజ్యానికి. మనం పనికి వెళ్ళొచ్చిన పగలంతా దేవుని వాక్యం ఏదో 4 మాటలు దొరుకుతున్నాయని మనం ఏం చేస్తున్నాం? వాక్యానికి వచ్చి కూర్చున్నాం. అదే మీకు అనుకూలంగా అమ్మ దేవుడు ఎలా ఉంటే మంచిది, దేవుడు ఎలా ఉంటే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అన్నారు అనుకో, మీ యొక్క జీవితం అసలు ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది దేవుని దగ్గర. ఖండించండి, బుద్ధి చెప్పండి అని చెప్పాడు వాక్యం. మరి ఖండించి బుద్ధి చెప్పితేనే మీ జీవితం ఎలా ఉండాలో దేవుని దగ్గర అర్థమవుతుంది. అవునా? ఇప్పుడు పరిశుద్ధత యందు ప్రణాళిక ఒక ఏర్పాటు చేసుకోమన్నాడు. మరి మనకు పరిశుద్ధత ఉందా ఈరోజు? ఏమ్మా, పరిశుద్ధత ఉందా? అసలు మన నోటికే పరిశుద్ధత లేదు.